హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ప్రభావాన్ని చూపుతుంది, ఏ జిల్లాలో వర్షాలు పడిన అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా గుంటూరు, కృష్ణ అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం ఉత్తర ప్రాంతాల్లో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా అదేవిధంగా ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 15 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది కొన్ని జిల్లాల్లో. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండలో చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు నమోదు కానున్నాయి. జూలై మొదటి వారంలో అత్యధికంగా మనకి వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి చిత్తూరు, తిరుపతి మినహాయిస్తే రాయలసీమ జిల్లాల్లో మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణం కొనసాగుతుంది. నెల్లూరులో కూడా దాదాపుగా పొడి వాతావరణం ఉంటుంది. 1-2 చోట్ల మాత్రమే తేలికపాటి జల్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యాంధ్ర జిల్లాల్లో మాత్రం 15 నుంచి 18 సెంటీమీటర్ల వర్షపాతం 3 రోజుల పాటు నమోదు కానుంది రానున్నటువంటి 3 రోజులు. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.